ప్రకటన 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు స్పష్టంగా చదవండి. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. చాలండి. జాగ్రత్తగా విన్నారు కదా. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్ని జాగ్రత్తగా విన్నారు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలా రాయమంటున్నారు. ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఆయన ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారంటే, రెండంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు. అంటే మనకు తెలుసు వాడి అయినటువంటి ఖడ్గము దేవుని యొక్క వాక్యమేనని. ఆ వాక్యము మన మూలుగులలోనికి నరాలలోనికి అది చొచ్చుకొని పోతుంది. అది వన్ సైడ్. ఆ కత్తికి ఆ ఖడ్గానికి ఒక సైడ్ మాత్రమే. వేరే సైడ్ ఎలా ఉంటుందంటే, రెండంచులు ఉంది కదా, ఆయన రాబోతున్నాడు మరలా. ఇది సెకండ్ కమింగ్లో ఏం జరుగుతుంది, సెకండ్ కమింగ్లో ఆయన ఎలా అయితే జడ్జిమెంట్ ఉంటుంది, జయించిన వానికి ఎలా అయితే తెల్ల రాతిని ఇస్తాడు, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు వాడికి ఎలా ఇస్తాడు అనేటువంటి మాటలు ఇంకా లాస్ట్లో మరుగైన మన్నాను నేను వానికి భుజింపనిత్తును. ఈ మాటలు మనకి ఎక్కడ నెరవేరుతాయి అంటే, తర్వాత మనం ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిన తర్వాత, అంటే సెకండ్ కమింగ్. అంటే ఇంకా ఈ కంక్లూషన్ ఎలా ఉందంటే, ఇంకా మరలా ఆయన రెండంచులు వాడిగల ఖడ్గం పెట్టుకుని ఇక అక్కడ కనికరము, గొర్రెపిల్ల, లేకపోతే ఇంకా మనకి ఏమంటారు ఎక్స్క్యూజులు ఏం ఉండవు. ఇంకా వచ్చాడు అని అంటే ఆయన రెండంచుల వాడిగల ఖడ్గంతో చాలా భయంకరమైనటువంటి జడ్జిమెంట్ ఉంటుంది లాస్ట్లో. ఒకవేళ కానీ మీరు మారు మనసు పొందినా సరే, లేకపోతే నేను ఇలా వస్తాను, ఒకవేళ కానీ అప్పటికి మీరు ఈ విషయాల్ని గ్రాహ్యం చేసుకొని, ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకొని, ఈ విషయాల్ని కనుక మీరు మీ హృదయంలోనికి తీసుకుని మారు మనసు పొందారనుకోండి, అప్పుడు నేను మీకు తెల్లని రాతినిస్తాను, మీకు క్రొత్త పేరునిస్తాను, మరుగై ఉన్నటువంటి మన్నానిస్తాను అంటున్నారు. ఈ బెనిఫిట్స్ ఎక్కడవంటే, మనకి తెల్ల రాయి అనేటువంటిది ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అంటే, ఇదివరకు దినాలలో జడ్జిమెంట్స్ జరుగుతూ ఉండేవి కోర్టులో. జడ్జిమెంట్ జరిగినప్పుడు భయంకరమైనటువంటి హత్యలు చేసిన వాళ్ళకి, రకరకాల దొంగతనాలు చేసిన వాళ్ళకి, లేదంటే భయంకరం ఇంకా పనిష్మెంట్స్ బాగా ఎలా వాళ్ళకే కదా జడ్జిమెంట్ జరుగుతుంది తీసుకువెళ్ళిన తర్వాత, అటువంటి వారు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు జడ్జి ఏమి తీర్పిస్తారు మాకని. అయితే జడ్జి కనుక బ్లాక్ స్టోన్ తీసుకుని వాడి చేతిలో పెట్టమని చెప్పాడు అని అంటే, వాడు ఇంక అయిపోయాడే అనమాట. అక్కడికి ఇంకా క్లోజ్, అతని చాప్టర్ ఇంకా బ్లాకే, ఏమీ లేదు. అదే కనుక జడ్జి కానీ వైట్ స్టోన్ ఇచ్చాడు అనుకోండి, చేతికి ఇస్తారనమాట. అప్పుడు అతడు క్షమించబడిన వాడి కింద లెక్క. హల్లెలూయా. వాడిని యాక్సెప్ట్ చేస్తారు. వాడి పాపాలు క్షమించబడ్డాయి, వాడి తప్పిదాలు క్షమించబడ్డాయి, వాడు ఎక్స్క్యూజ్ చేయబడ్డాడు, వాడు ఈ జడ్జి ద్వారా కనికరాన్ని పొందుకున్నాడు, అతని మీద ఏ నేరారోపణ కూడా ఇంకా లేదు, అతను ఇంకా బయటికి విడుదల పొందుకున్నటువంటి ఒక రక్షణ పొందుకున్నటువంటి ఒక వ్యక్తి అనడానికి సూచన వైట్ స్టోను. దాన్ని నేను మీకు ఇస్తాను అంటే, మన ఇద్దరి మధ్యలో ఇంకా ఏముంటుందంటే, ఇంకా ఈ స్టోన్ నీకు ఇవ్వగానే నువ్వు ఇంకా చక్కగా నా రాజ్యంలోనికి నీవు ప్రవేశించగలుగుతావు, నీ మీద ఏ నిందారోపణ కూడా ఇంకా ఉండదు. ఇంకా మరుగైన మన్నా అంటే ప్రభువే. ఆ తర్వాత క్రొత్త పేరు నేను నీకు ఇస్తాను. మనందరికీ కూడా క్రొత్త పేరు గురించి తెలుసు. మనం నిత్యరాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనందరికీ కూడా క్రొత్త పేర్లను పెడతాడు. ఇక్కడ ఉన్నప్పుడే కొంతమందిని పిలుస్తూ ఉంటాడు ఆయన. మన పేరు కాకుండా వేరే పేరుతో ఆయన పిలుస్తాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక పేరుతో పిలుస్తాడు ఆయన. చాలామందికి బైబిల్ గ్రంథంలో పేర్లు మార్చారు కదా. చాలామంది భక్తుల జీవితాల్లో హోషేయ అనేటి యెహోషువ పేరు ఆయనకి యెహోషువ అని పెట్టడం, ఇలాంటి చాలా పేర్లు. అంటే
ఇప్పుడు సొలొమోను ఉన్నాడు. సొలొమోనుని చూసినప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే ఎదీద్య అని పిలిచాడు దేవుడు. అలా అందరికీ కూడా పేర్లు పెట్టుకున్నాడు, కొన్ని పేర్లు. మనకి కూడా అటువంటి పేరుని నేను మీకు క్రొత్త పేరు నేను ఇస్తాను, ఈ పేరు కాదు. ఇవన్నీ కూడా పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు జరిగేటువంటి బెనిఫిట్స్. అంటే ఇప్పుడు మనం ఈ పెర్గమ సంఘము ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే, ఇంచుమించు ఈ రోజు చెప్పేటువంటి పెర్గమ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వార్నింగ్ గనుక మనము తీసుకొని మనల్ని సరి చేసుకొని మనం కానీ మారు మనసు పొందితే ఈ అన్ని బెనిఫిట్స్ మనకి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా విన్నప్పుడు రెండంచులు వాడి గల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు. ఫస్ట్ ఆయన ఏమంటున్నాడంటే, నీవు సాతాను కాపురమున్న స్థలములో నీవు ఉన్నావని నాకు తెలుసు. ఇప్పుడు పెర్గమ సిటీ గురించి ఆలోచిద్దాం. అది 90 అడుగుల సముద్ర మట్టానికి 90 అడుగుల ఎత్తున్నటువంటి పర్వతము మీద కట్టబడినటువంటి పట్టణము ఆ పెర్గమ పట్టణము. దాని మీద ఇంకొక 40 అడుగుల ఎత్తులో ఒక దేవత గుడి ఉంది అక్కడ. దాని పేరు జ్యూస్ అంటారనమాట ఇంగ్లీష్లో. కానీ జ్యూస్కి JUICE రాదు, జెడ్ వస్తుంది అనమాట. ఫస్ట్ జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో, జియాస్ అంటారు తెలుగులో. తెలుగు అంటే మనం అది స్పెల్ చేయడం అలా చేస్తున్నాం అనమాట. ఆ దేవత గుడి ఎంత ఎత్తులో ఉందని చెప్పాను? 40 అడుగుల ఎత్తులో ఉంది. అది ఎలా ఉంటుందంటే, మనకి దూరం నుంచి లాంగ్ సైట్ చూస్తే కుర్చీ ఆకారంలో ఉంటుంది అనమాట. అంటే కుర్చీ మీద అది ఇలా కూర్చున్నట్లు కుర్చీ ఆకారంలో ఉంటుంది, కుర్చీయే కనబడుతుంటుంది మనకు దూరం నుంచి. అంత ఎత్తులో ఒక గుడి ఉంది, ఆ దేవత గుడి అది. ఇంకొక దేవత ఉన్నాడు, ఎస్కిలోపియస్ అనేటువంటి దేవుణ్ణి వాళ్ళు కొలుస్తూ ఉండేవారు. ఎస్కిలోపియస్ వాడి పేరు. అక్కడ అధికమైనటువంటి విగ్రహారాధన అక్కడ జరుగుతూ ఉండేది. ఈ రెండూ కాకుండా చక్రవర్తిని పూజించాలి, అది తెలిసిన విషయమే. అన్ని సంఘాలతో చెప్తున్నా నేను. చక్రవర్తే దేవుడు, చక్రవర్తే మా రాజు, అతన్నే పూజించాలి, అతన్ని ఆనర్ చేయాలి, అతనికి సాగిలి పడాలనేది అక్కడ ఉన్నటువంటి కట్టడ. ఇంకా ఇంత విగ్రహారాధన జరుగుతున్నటువంటి స్థలం అది. ఈ ఎస్కిలోపియస్ అనేటువంటి దేవుడికి అక్కడ అంత పెద్ద గుడి కట్టారు, చాలా పెద్ద గుడి కట్టారు. ఆ గుడి పక్కనే చాలా పెద్ద యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న వింతలలో ఒక వింత అది. ఆ యూనివర్సిటీ దేనికి సంబంధించిందంటే మెడికల్ యూనివర్సిటీ. 2000 సంవత్సరాల క్రితం మాటలు మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. అక్కడ ఒక మెడికల్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఏంటంటే ఆ ప్రక్కనే ఉన్నటువంటి దేవత ఆలయం ఉంది. ఈ మెడికల్ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళకి చాలా పెద్ద పేరు ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళి ఆ విద్యను అభ్యసించిన వాళ్ళకి. ఈ దేవత పేరు చెప్పాను కదా, ఏం పేరు చెప్పాను? ఎస్కిలోపియసేనా? ఎస్కిలోపియోస్ అనేటువంటి దేవత పేరు మీద అక్కడ ఒక హీలింగ్ సెంటర్ ఉంది. హీలింగ్ సెంటర్ అంటే స్వస్థతల యొక్క సెంటర్ అక్కడ. ఇది ఆ దేవతకు సంబంధించినటువంటి హీలింగ్ సెంటర్ అది. దానిలో ఎలాంటి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయంటే, మెడికల్ కాలేజ్ ఉంది, ఆ ప్రక్కన ఈ హీలింగ్ సెంటర్ ఉంది, ఆ ప్రక్కన పెద్ద దేవాలయం ఉంది. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద, అంటే 100ల కొద్ది ఎకరాల ప్లేసెస్లో ఉన్నటువంటి ప్లేసెస్ అక్కడ. ఇది కాకుండా 2000 సంవత్సరాల క్రితమే రివాల్వింగ్ అంటారు, అంటే ఇలా చుట్టూరు తిరిగేటువంటి బిల్డింగ్ ఈరోజు దుబాయ్లోనో ఎక్కడోనో కట్టారు. ఇలా తిరుగుతుంది అది, ఆ బిల్డింగ్ ఇలా తిరుగుద్ది. అలాంటి కట్టడం కూడా అక్కడ ఉంది. ఇవన్నీ వాళ్ళ గొప్పతనానికి సూచనలు అన్నమాట. ఇంచుమించు ఎవరు ఆ పట్టణాన్ని చూసినది ఒక మత కేంద్రంగా ఉంది, ఒక రాజకీయ కేంద్రంగా ఉంది అది. ఆ పట్టణానికి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు ఇన్ని ఉన్నాయి కదా. ఇది కాకుండా మెడికల్ కాలేజ్ను ఆనుకొని ఒక చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఆ రోజుల్లోనే 2 లక్షల పుస్తకాలు ఉన్నాయంటండి. వరల్డ్లో 2nd బిగ్గెస్ట్ లైబ్రరీ అది. ఫస్ట్ది ఎక్కడుందంటే అలెగ్జాండ్రియాలో ఉంది, ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో ఉంది. సెకండ్ది ఈ పట్టణంలో ఉంది. ఇంకా దాన్ని బట్టి ఆ పట్టణస్థులు చాలా హెచ్చించిపోతారు, వాళ్ళు గర్వించుకుపోతారు. వాళ్ళు తిరుగులేని అధికారాన్ని, తిరుగులేని కత్తి పవర్ని కలిగి ఉన్నారు అక్కడ. ఖడ్గం యొక్క పవర్ అంటే రాజకీయంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను వాళ్ళు ఎలాంటి పవర్తో కలిగి ఉన్నారో అంతకంటే పవర్ఫుల్ నేను అని చెప్పడానికి 2 అంచులు గల వాడిగల ఖడ్గం గలవాడని నేను. హల్లెలూయా. అందుకని అలా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు దేవుడు అక్కడ వాళ్ళ పవర్ని బట్టి. 2 అంచుల వాడిగల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని చెప్తాడు ఆయన. ఈ ఎస్కిలోపియస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. మళ్ళీ వాడి పేరు, వాడి హీలర్ అంట, రక్షకుడు అంట. దేవతో దేవుడో రక్షకుడు అంట. ఆ తర్వాత
వాళ్ళని అంటే రూల్ చేస్తూ ఉందన్నమాట అక్కడ ఉన్నటువంటి ఆ లైబ్రరీలో. అంటే ఈ రోజుల్లో 2 లక్షల పుస్తకాలు అంటే పెద్ద గొప్పేం కాదు. ఆ రోజుల్లో 2 లక్షలు అంటే పాపిరస్ అనేటువంటి ఒకలాంటి చుట్టలు, గ్రంథపు చుట్టలు, మన బైబిల్ రాయడానికి ఇంట్రడక్షన్లో ఉంటుంది అది. అది ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ చుట్టల మీద ఆ పేపర్ లాంటి దాని మీద రాస్తూ ఉండేవారు. ఆ ఈజిప్షియన్స్కి వీళ్ళకి గొడవలు వచ్చిన తర్వాత ఆ పేపర్స్ వీళ్ళకి అవైలబుల్గా లేవు. అప్పుడు ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు చర్మాన్ని, జంతువుల యొక్క చర్మాన్ని ఎండబెట్టి దాని మీద రాస్తూ ఉండేవారు. ఇప్పుడు దాని మీద ఓన్లీ హ్యాండ్తో రాసినటువంటి పుస్తకాలు 2 లక్షలు ఉన్నాయంటే గొప్పేనా? ఎన్ని జంతువుల చర్మాలు దాని మీద హ్యాండ్తో రాసినటువంటి వాళ్ళ ఘనత చూడండి. ఇది వాళ్ళ యొక్క ఘనత. ఇంత ఘనత కాకుండా వాళ్ళు ఇంకా హీలింగ్ సెంటర్ ఒకటి అక్కడ, అది అతిపెద్దది, అది అతిపెద్ద హీలింగ్ సెంటర్. అయితే వాళ్ళు పూజించేటువంటిది ఆ హీలింగ్ సెంటర్లో దేన్ని అంటే బ్రతికున్న పాములని. బ్రతికున్న పాములకి ఏం చేస్తారంటే దానికి విషానికి కూరలన్నీ తీసేస్తారు. విషం ఉండేటువంటి తత్వం అంతా పాముల్లో నుంచి తీసేసి ఆ హీలింగ్ సెంటర్లో పాములను పెంచుతారు. అవి వాళ్ళకి దేవుళ్ళు. ఇప్పుడు ఎవడైతే హీలింగ్ కోసం వెళ్ళాడో బాగా తాగాలి వాళ్ళు. బాగా తాగేసి ఆ రాత్రి చీకట్లో లైట్లన్నీ ఆపేస్తారు ఆ మందిరంలో. డార్క్ చీకటికి అధిపతి కదా అపవాదిగాడు. అయితే ఆ చీకట్లోనికి ఆ హీలింగ్ కావాల్సిన వాళ్ళని ఆ మందిరంలో పెట్టి తలుపులు వేసేస్తారు. వాళ్ళు పడుకుంటారు. తాగేసాడు ఇంకా, వాడికి మత్తుడైపోయి బాగా ఆల్కహాల్ తాగేసి వాళ్ళు పడుకుంటారు ఆ రాత్రి ఆ మందిరంలో. పడుకున్నప్పుడు ఈ పాములన్నీ వచ్చి వాళ్ళని చుట్టుకుంటాయి ఆ రాత్రి. ఏం జరుగుతుంది ఆ రాత్రి ఇంకంతే. అక్కడ ట్రీట్మెంట్ అది హీలింగ్ సెంటర్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఉదయం లేచి వచ్చేటప్పటికి మాకు రాత్రి దేవుడు దర్శించాడు, అతను నన్ను చుట్టుకున్నాడు, నేను హీల్ అయిపోయాను అని బయటకు వస్తాడు. మామూలుగా వాళ్ళు తేల్చింది ఏంటంటే ఈ పాముల్లో ఉన్నటువంటి ఏదో అంటే ఏమంటారంటే అలాంటిది. ఇప్పుడు చైనా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు కదా కొన్ని, ఆక్యుపంచర్ అని, ఇలాంటి ట్రీట్మెంట్ అనమాట. దానిలో ఉన్నటువంటి లైవ్ స్నేక్స్ ఇలా చుట్టుకోవడం ద్వారా ఈ బాడీలో జరిగేటువంటి ఏదో అలాంటి దానివల్ల కొంతమంది హీల్ అవుతూ ఉండేవారు అక్కడ. కొంతమంది ఆ నమ్మకాన్ని బట్టి హీల్ అవుతూ ఉండేవారు, కొంతమంది శాటనిక్ పవర్ని బట్టి హీల్ అవుతూ ఉండేవారు. ఇలాంటి హీలింగ్స్ అక్కడ జరిగేవి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చాలా అతిశయిస్తూ ఉండేవారు. ఇది ఆ పట్టణం యొక్క హిస్టరీ. ఇప్పుడు అది సాతాను కాపురం ఉన్న స్థలములో, ఇలాంటి స్థలములో దేవుని యొక్క సంఘం ఉందండి. ఎలాగ వెళ్ళింది సువార్త, ఎలాగ కట్టబడింది అక్కడ దేవుని యొక్క సంఘము, ఎలాగ అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు మనగలుగుతున్నారు, ఎలాగ అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. ఒక పక్క నుంచి చక్రవర్తి యొక్క పూజ, ఒక ప్రక్క నుంచి జియాస్ అనేటువంటి దేవత యొక్క ఆ గుడి. ఎవరైనా సరే స్టేటస్ని ఎలా ఎస్టిమేషన్ వేస్తారు? ఇప్పుడు మన చర్చిని ఎస్టిమేషన్ వేయాలంటే ఆ నిస్సి సంఘం ఒక చిన్న సంఘం, 200 మంది పట్టేటువంటి చిన్న సంఘం ఎస్టిమేషన్ లోకానికి. అదే చాలా పెద్ద సంఘం తీసుకున్నారు, ఇంక వేరే పేర్లు ఎందుకు, కొన్ని 10,000 మంది వెళుతున్నారు, 1,00,000 మంది వస్తున్నారనే సంఘాన్ని తీసుకున్నారనుకోండి, ఎస్టిమేషన్ ఎలా ఉంటుందంటే దాన్ని బట్టి దేవునికి విలువ పెరిగినట్లు. అంత పెద్ద చర్చ్ ఉందంటే క్రైస్తవులు ఎంత ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు అని ఆ దాన్ని బట్టి ఎలా వాల్యూ పెరుగుతుందో చర్చిని ఎస్టిమేషన్ వేస్తారు. అలాగా దానిలో అది శాటనిక్ పవర్ అయినప్పటికీ ఆ మందిరాలను బట్టి, ఆ గుడులను బట్టి, ఆ దేవతలను బట్టి దాని లెవెల్లో దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ పెరిగిపోయి సాతాను కాపురం ఉన్న స్థలంగా అది మారింది. అక్కడ ఉండేది ఎవరు? సాతానుడు. సాతాను కాపురం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావు కదా అని దేవుడు అక్కడ ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నారు. చూసారు, అర్థమైందా ఇప్పుడు మీకు? సాతాను కాపురం ఉన్న స్థలములో నువ్వు ఉన్నావు కదా, నీతో నేను కొన్ని మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాను. మీలో అంతిప అనువాడిని క్రూరంగా చంపేశారు కదా. ఎలా చంపారంట? అక్కడ అంతిప అనే ఆయన అక్కడ ఉన్నటువంటి చర్చ్ బిషప్. ఆయన ఈ చక్రవర్తి పూజ చేయనన్నాడు. ఆయన ఈ సంఘస్థుల్లో కొంతమందిని, అక్కడికి వచ్చిన వారిని, అక్కడికి వెళ్ళకూడదురా బాబు హీలింగ్కి, అక్కడ కాదు మీకు స్వస్థత జరిగేది, మన రక్షకుడు వేరు, మన దేవుడు వేరు, మనకి దేవుడు స్వస్థత ఇస్తాడు రండి అని ప్రార్థనలు చేస్తుంటే స్వస్థతలు జరిగాయి ఆయనకి. అలా స్వస్థతలు జరుగుతూ ఉంటే వీడేంటి మన తీరికి వ్యతిరేకంగా చేస్తున్నాడని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈ అంతిప అనేవాడిని తీసుకెళ్ళి ఎలా చంపారంటే, బ్రాంజ్ ఎద్దు ఉంటుంది అనమాట. అంటే దాన్ని ఎత్తడి ఎద్దును ఒకటి తయారు చేశారు వాళ్ళు. ఎత్తడి ఎద్దు ఒకసారి ఊహించుకోండి మీరు. ఇత్తడితో తయారు చేయబడిన ఎద్దు, దానికి ఒక డోర్ ఉంటుంది,
పైన ఆ డోర్ తీసి ఇత్తడి ఎద్దులో వీళ్ళని వేసేస్తారు. ఎవరినైతే పనిష్ చేయాలో వాళ్ళని దాంట్లో వేసేస్తారు. క్రింద మంట పెడతారు. మంట పెడతారు. ఆ ఎద్దుకి ఇక్కడ ఒక బోర పెడతారు, ఒక బోర. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎలాంటి హాహాకారాలు చేస్తాడో, ఎలాగ బాధను అనుభవిస్తాడో, ఎలా చర్మం ఉడికిపోతుందో, ఎలా అతను వేదన పడి చస్తాడో బయటికి ఆ శబ్దం అంతా వినబడుతుంది. క్రైస్తవులు ఎదురుగా క్రైస్తవ బిషప్ని దాంట్లో వేసి మంట పెట్టి ఇది పనిష్మెంట్, జాగ్రత్త అని చెప్తారన్నమాట. ఇంకెవరైనా ఆ చక్రవర్తిని కానీ లేదంటే ఆ విగ్రహాన్ని కానీ పూజ చేయకపోతే, మీరు యాక్సెప్ట్ చేయకపోతే వెంటనే పనిష్మెంట్ మీకు ఇలా ఉంటుంది అనేది అక్కడ ట్రీట్మెంట్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ మధ్యలో అంతిప అనేవాడిని చంపేశారు కదా మొన్నే, అయినా కూడా మీరు భయపడకుండా మీలో కొందరు విశ్వాసము సడలకుండా ఉన్నారే, వెరీ గుడ్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని బట్టి నేను మీ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఎంత గొప్ప విషయం ఇది. అంతిప అనేవాడు మీ మధ్యలో చచ్చిపోయినా కూడా, వాడు పనిష్ చేయబడినా కూడా, మీలో కొందరు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నా కోసం ఉన్నారు కదా, నేను వారిని బట్టి మీకు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. మరికొందరు అయితే, ఈ సంఘం పేరు యాక్చువల్గా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు చెప్పాను నేను. లవొదికయ సంఘం అని, ఎఫెసు సంఘం అని చెప్పినప్పుడు అదే మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘం, లవ్లెస్ చర్చ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఈ చర్చ్ పేరు ఏం పేరు అంటే లోకంతో రాజీ పడిపోయినటువంటి చర్చ్. దీని పేరు మీరు రాసుకునేటప్పుడు కాంప్రమైజ్ అయిపోయిందన్నమాట. లోకంతో కాంప్రమైజ్ అయిపోయినటువంటి చర్చితో దేవుడు మాట్లాడుతున్నాడు. కొందరు వారి విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్న విశ్వాసాలతో ప్రభు మాట్లాడుతున్నారు. అనేకులు ఏమయ్యారంటే ఇటువంటి పనిష్మెంట్స్ చూసినప్పుడు, ఇప్పుడు ఈ జియోస్ అనేటువంటి దేవత, అర్తమీ దేవి అనే దేవతను గురించి చదువుకున్నాం కదా, అది కూడా ఉంది అక్కడ. ఆ అర్తమీ దేవత విగ్రహం అంత పెద్దగా ఉంది, అదే సీట్లో ఉంటుంది ఈ అర్తమీ దేవే. నేను రూత్ గ్రంథాన్ని మీకు వివరించి చెప్పినప్పుడు అటువంటి ఒక సింహాసనం మీద కూర్చున్న ఒక లేడీ గురించి చెప్పాను. అది ఇలా చేతులు చాపి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుడితే తీసుకెళ్ళి దాని చేతుల్లో పెట్టాలన్నమాట. ఇవన్నీ నేను రూత్ గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను మీకు. సరే, ఇప్పుడు ఆ అర్తమీదేవి దేవతకి ఇప్పుడు బలులు అర్పించారు. బలులు అర్పించి వాళ్ళు కలిసే ఉంటారు కదా. మరి ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు మనం కలిసే ఉన్నాం. ఒక అపార్ట్మెంట్స్లో ఉన్నామంటే వాళ్ళు మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తారు ఆ దేవతకి విగ్రహారాధన చేసి బలులు అర్పించి తీసుకోండి అని ఇస్తారు. నేను తీసుకోను అన్నానంటే అక్కడ చాలా ప్రమాదం. ఎందుకంటే పనిష్మెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఇంకా ట్రీట్మెంట్స్, వీళ్ళకి రేషన్ కట్ అన్నీ ఇంకా దారుణంగా ఉంటాయి. అందుకని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఓకే పర్వాలేదులే అని వీళ్ళు తీసేసుకుని, ప్రభా మమ్మల్ని క్షమించి, మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయని వీళ్ళు తినేశారంట. అక్కడ రాశాడు చాలా క్లియర్గా, మీరు చదివారా? విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తిను విషయంలో, జారత్వము చేసే దాని విషయంలో మీరు ఆ విగ్రహాలకి సంబంధించి దాన్ని తినేశారు, మీరు కాంప్రమైజ్ అయిపోయారు అక్కడ. ఇలాంటివి మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను తప్పు మోపుతున్నాను. ఎందుకంటే విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని తినడం ద్వారా వీళ్ళు అక్కడ ఏమైపోయారంటే వాళ్ళ మనస్సాక్షి చచ్చిపోయి సరైన భక్తి ఇంకా చేయలేక విశ్వాసాన్ని కోల్పోయి కాంప్రమైజ్ అయిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. ఇది మీ మీద నేను నేరం మోపాలి మరి, ఎందుకంటే డైరెక్ట్గా విగ్రహాలకు బలిచ్చిన దాన్ని మీరు ఈ ఫ్రెండ్సే కదా కాంప్రమైజ్. పోయిన వారమే చెప్పాను నేను, పర్వాలేదులే అనుకోకండి అని పోయిన వారమే నేను చెప్పాను. ఆ బలిచ్చిన వాటిని తినేశారు మీరు, వాళ్ళు ఏమనుకుంటారో అని, వాళ్ళు పనిష్ చేస్తారని వాళ్ళకి భయపడిపోయి మీరు ఇదంతా చేశారు కాబట్టి మీ మీద ఈ నేరం నేను మోపుతూ ఉన్నాను. కానీ మీలో కొంతమంది ఉన్నారు అవేమీ చేయకుండా, తన విశ్వాసాన్ని సడలకుండా వాళ్ళ విశ్వాసాన్ని చాలా కాపాడుకోగలిగారు వాళ్ళు అని ప్రభు రెండు విధాలా మాట్లాడుతూ, ఇంకా కొంతమంది నికోలాయితుల బోధను. ఈ నికోలాయితులు ఎవరు? వీళ్ళు మనకి ఎఫెసీ సంఘంలో కూడా కనపడ్డారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీ రాసుకున్నట్లయితే మీకు గుర్తుంటుంది అది. మీరు ఎఫెసీ సంఘంలో కూడా మీరు నికోలాయితుల బోధన అనుసరించి నడుచుకోలేదు గనుక నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను అంటారు ప్రభు. అంటే ఈ నికోలాయితుల బోధ మీరు అనుసరించలేదు, వాళ్ళని మీరు రిజెక్ట్ చేశారు, వాళ్ళని మీ సంఘంలోంచి త్రోసేశారు. కాబట్టి మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నానని ఎఫెసీ సంఘంతో మాట్లాడినప్పుడు ప్రభు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళంట రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసేసారు వీళ్ళు. ఈ నికోలాయితుల బోధ అంటే ఏంటి? వాళ్ళు నికోలాయితు ఎవరు అసలు? మనం అపోస్తల కార్యాలకు మీరు వెళ్ళిపోతే అక్కడ ఈ యొక్క పెద్దలను ఏర్పాటు చేసుకున్నారు. 7 పెద్దల్ని ఏర్పాటు చేశారు ఆదిమ సంఘంలో, మొదటి శతాబ్దంలో. ఆ 7 పెద్దల్లో ఒక్కడు ఈ నికోలాయితు.
7 పెద్దలు రకరకాల, స్టెఫెన్ కూడా దాంట్లో పెద్దగా ఉన్నాడు కదా. వాళ్ళల్లో ఒక పెద్ద ఎవరండి? వింటున్నారా? నిద్ర వస్తుందా? వింటున్నారా? నికోలాయితే. ఆ నికోలాయితుల బోధ, అతను ఏం చేశాడంటే వేరుగా ఒక బోధ తయారు చేసేసుకున్నాడు. వేరుగా ఒక బోధ తయారు చేసేసాడు. ఆ బోధ ఎలా ఉందంటే, ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరత లేదు. ఇప్పుడు మనకి దేవుడికి సంబంధించి ఈ మట్టి అయినది మట్టిలో కలిసిపోతుంది. మనం చచ్చిపోయినప్పుడు ఇదేమన్నా వస్తుందా? బాడీ పైకి రాదు. ఇది మట్టిలో కలిసిపోద్ది, శరీరం చీకిపోద్ది, దుమ్ములు కూడా ఇక్కడే ఉండిపోతాయి. లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం కనుక ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మనం చనిపోగానే మన ఆత్మకి ఒక శరీరాన్ని దేవుడిస్తాడు, అది మహిమ దేహం. ఆ దేహంతోనే మనం పరలోకంలో ఉంటాం. అది పరిశుద్ధమైనది, అది మహిమ దేహం. ఈ దేహం ఇక్కడే కుళ్ళిపోద్ది, గుడారం ఇక్కడే శిథిలం అయిపోతుంది. గనుక మీరు ఈ దేహంతో ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేయచ్చు. ఇది ఆత్మకి అంటదది. మీరు రక్షణ పొందుకున్నారు, దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించారు, ప్రభువుని స్వీకరించారు. ఇది హృదయానికి, దేవునికి, మీకు ఆత్మకి సంబంధించింది, అంత మాత్రమే. మిగతా ఈ బాడీతో చేసే క్రియలన్నీ కూడా మీరు ఈ లోకానుసారంగా జరిగించేసుకోవచ్చు అనేది నికోలాయితుల బోధ. ఈరోజు కూడా ఉంది అది. ఈరోజు కూడా అనేకమైనటువంటి బోధలు వచ్చేయడంతో అనేక మంది ఇది చాలా బాగుందని చెప్పి అటువైపు 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు, లోకంలో ఎక్కువ మొగ్గు చూపేవాళ్ళు, ఏదో దేవుడి దగ్గరికి రాకపోతే పనిష్మెంట్స్ వచ్చేస్తాయేమో అని భయపడి భక్తి చేసేవాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారు ఆ బోధకి. అవునా కదా? ఈజీగా అటువైపు టర్న్ అయిపోతారు. అటువంటి వాళ్ళందరూ ఇదేదో బాగుందే, ఈ బోధ చాలా బాగుంది. నిజమే కదా, ఆత్మే సంబంధం. మన ఆత్మే దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరం ఇక్కడే శిథిలం అయిపోద్ది, ఈ గుడారం ఇక్కడే చచ్చిపోతుంది, ఈ గుడారం ఇక్కడే పాతి పెట్టేస్తారు. కాబట్టి ఈ శరీరంతో ఏమైనా చేయొచ్చని అనేక దుర్బోధలు చెప్పేటువంటి వారు మీలో తయారయ్యారు. వాళ్ళు దేవుడు పేరు కూడా చెప్తున్నాడు, నికోలాయితుల బోధ. ఆ బోధను మీ సంఘంలోనికి రానిచ్చారు. ఒకటి ఈ ఎంటర్టైన్మెంట్, ఈ బోధ. రెండవది విగ్రహాలకి బలి అర్పించిన దాన్ని మీరు తినేస్తున్నారు. ఈ రెండు కాకుండా మూడవది ఇంకొక దేవుడు చేస్తున్నాడు. ఏమని వార్న్ చేస్తున్నాడంటే బిలాము బోధ. ఈ బిలాము బోధను అనుసరించే వాళ్ళు నీలో ఎక్కువైపోయారు. ఈ బిలాము బోధ ఎలాంటిది? ఇది ఎలాంటిదంటే, ఈ బిలాము అనేటువంటి వాడు మోయాబు దేశంలో యెహోవా దేవునికే ప్రవక్తగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇటువంటి వారు సంఘములో ఉన్నారు అని చెప్పడానికి దేవుడు స్పెసిఫిక్గా పేర్లు చెప్పారు. నికోలాయితులు అంటే ఎవరో చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు విగ్రహాలు బలి ఇచ్చే దాని విషయంలో కూడా కొంచెం క్లారిటీ కావాలి. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా డైరెక్ట్గా విగ్రహాలకి బలి అర్పించి విగ్రహారాధన జరిగేటువంటి చోట్లలో నుంచి తెచ్చుకున్నటువంటి ప్రసాదాలను తిని మాకేమీ అవ్వదు, మనస్సాక్షి వాడిది సరిగ్గా ఉంటే వాడు తినొచ్చు అని బయట చూపిస్తూ ఉన్నారు మనకి. అయితే పౌలు కొన్ని విషయాల్ని సడలించాడు. మరీ టూ మచ్గా ఈ యొక్క ఆచార వ్యవహారాలని మనం చెప్తే అన్యుల్ని మనం రక్షించలేమేమో. కాబట్టి విగ్రహం అనేది ఒట్టి బొమ్మే, దాంట్లో ఏమీ కూడా శక్తే లేదు. దానికి సంబంధించింది తీసుకొస్తే మనకు దాంట్లో శక్తి ఉండదు. కాబట్టి ఇన్ కేసు నీకేమీ అభ్యంతరం లేకపోతే, నీ ఫ్రెండ్కి, నీ స్నేహితుడికి అభ్యంతరం కలగకుండానట్లు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసుకుని అది తినేయొచ్చు అని ఒక బోధ చెప్పాడు. దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఈరోజు అదంతా కూడా తినేస్తూ ఉన్నారు. అంటే పౌలు ఆ రోజు కొన్ని ఇంత స్ట్రిక్ట్గా ఉండేటువంటివి కొన్ని సడలించాడు అన్నమాట. అలా దాన్ని బేస్ చేసుకుని అనేక మంది తినేస్తూ ఉన్నారు. కానీ దేవుడు క్లియర్గా కొరింథీయులకు రాసిన పత్రికలోను ఇప్పుడు ఇలాంటి చోట దేవుడు అంత క్లియర్గా మాట్లాడాల్సిన అవసరం ఉందా? తినేయమని చెప్తే ఇంత క్లియర్గా మాట్లాడారు దేవుడు. విగ్రహాలకు బలి ఇచ్చిన దాని విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. కాంప్రమైజ్ అయిపోయిన చర్చిలాగా మీ చర్చి, నాకు చర్చి గురించి మాట్లాడుతున్నారు ఆయన. కాంప్రమైజ్ అయిపోయిన చర్చిలాగా మీ చర్చి నాకు కనబడుతుంది. జాగ్రత్త, ఈ బిలాము బోధన నువ్వు లోపలికి తీసుకొస్తావు. నేను కదా రక్షకుణ్ణి, నేను కదా స్వస్థపరిచేవాడిని, నేను కదా బాగు చేసేవాడిని, నేను కదా 2 అంచుల వాడిగల ఖడ్గము గల నీ దేవుడను అని దేవుడు ఆ సంఘముతో మాట్లాడుతూ ఈ ఎస్కిలోపియస్ అనేటువంటి దేవుడి గురించి చెప్పాను, దేవత గురించి చెప్పాను, నేను అక్కడ మందిరం గురించి చెప్పాను, అక్కడ హీలింగ్ సెంటర్ చెప్పాను. అక్కడ హీలింగ్ సెంటర్ మీద ఉన్నటువంటి ఆ సింబల్ ఏంటో తెలుసా? మొన్న మా అబ్బాయి ఫోటో చూపించాం, దీంట్లో చూసారా? వాడు ఒక డ్రెస్ వేసుకున్నాడు చూసారా? ఇక్కడ సింబల్ ఉంది చూసారా? ఇలా 2 పాములు ఇలా చుట్టుకొని ఇలా ఉంది. అదే సింబలు ఎస్కిలోపియస్ సింబల్. అది ఈ రోజు వరకు మెడికల్ సింబల్ అదే.
అది ఎక్కడి నుంచి వచ్చిందో మెడికల్ స్టూడెంట్స్కి కూడా అనేక సందర్భాల్లో తెలియదు. ఈ రోజుకి అదే సింబల్ ఇంకా మన మెడికల్ స్టూడెంట్స్ డ్రెస్సుల మీద వేస్తున్నారు. వాడు డాక్టరు అంటే ఆ కారు మీద ఈ సింబల్ ఉంటుంది. వాడు ఇది డాక్టర్ గారు కారు అని చెప్పడానికి ఇప్పుడు క్రాస్ వేసుకుంటున్నారు, కానీ ముందైతే ఇలా ఒకటి ఉండి 2 పాములు ఇలా చుట్టుకొని పైన ఇలాగా డి ఆకారంలో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మన బాబు మీద కూడా ఆ సింబల్ వచ్చింది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కంట్రీ నుంచి వచ్చింది, అది ఆ దేవత దగ్గర నుంచి వచ్చింది. అది ఈ రోజుకి అదే దాని మీద వేసుకుని అదే బట్టలు వేసుకుని వాళ్ళకి కాన్వకేషన్ చేశారు. అర్థమవుతుందండి? అంత ఈ లోకం మన మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా నా కొరకు మీరు ప్రతిష్ఠించుకుంటారా, ప్రత్యేకంగా ఉంటారా? మీరు ప్రతిష్ఠించుకుని పర్ఫెక్ట్గా నా కోసం జీవిస్తే నేను మీకు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ వైట్ స్టోన్ మీకు నేను ఇస్తాను. నేను మీకు కొత్త పేరుతో పిలుస్తాను. మన్నా నేను మీకోసం సిద్ధంగా ఉంచాను. అయితే ఒకటి, ఈ బిలాము బోధన అనుసరించేవారు మీ జీవితాల్లో ఎంత మాత్రం కూడా ఆ బోధను త్రోసివేయండి. ఆ జారత్వానికి సంబంధించిన క్రియలు మీరు చేయొద్దు. ఈ బిలాము గురించి చెప్తున్నాను నేను ఇందాక మీకు. ఇతను మోయాబు దేశంలో యెహోవా దేవుని యొక్క ప్రవక్త. అయితే ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తూ, వాళ్ళు లాంగ్ జర్నీ కదా, ఈ సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రయాణం చేస్తూ 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 యోర్ధాను నది దగ్గరికి వచ్చారు. యోర్ధాను నదిని పవర్ఫుల్గా దాటారు కదా. యాజకులు అందరూ కూడా దేవుని మందసాన్ని మోస్తున్నప్పుడు సర్వలోకనాథుని యొక్క మందసం మోస్తున్న యాజకుల యొక్క పాదాలు ఆ నీట తగలగానే ఆ యోర్ధాను ఏకరాశిగా అయిపోయిందట. హల్లెలూయా. యోర్ధాను నీళ్ళు ఎక్కడైనా ఇలా రాశిలాగా అవుతాయా? బియ్యం రాసి వేయగలరు కానీ మీరు బియ్యాన్ని రాశిగా వేయగలరు కానీ నీళ్ళని రాశిగా వేయగలరా? ఈ సేవకుల పాదాలు ఆ నీట తగలగానే ఆ నీళ్ళు ఇలా ఏకరాశిగా నిలిచిపోయిన యోర్ధాను వీళ్ళు దాటేశారు. యోర్ధాను దాటి అవతలకు వెళితే అది మోయాబు. అక్కడికి వెళ్ళి ఆ మోయాబు దేశము చివర కొండ పక్కన ఏ గోత్రానికి సంబంధించి ఆ గోత్రం దగ్గర వాళ్ళు టెంట్లు వేసుకొని ఇసుక రేణువులు విస్తారమైనటువంటి మిడతల దండులాగా వాళ్ళ టెంట్లు కనబడుతుంటే మోయాబు రాజు గుండె పగిలిపోయింది. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం? యోర్ధాను దాటి వచ్చారు, ఇన్ని రాజులను జయించుకుంటూ వచ్చారు. అయిపోయింది నా పని, ఇక నాకు అసలు ఫ్యూచరే లేదు అనుకుని భయపడిపోయి చచ్చిపోతున్నాడు వణుకుపోయి. అప్పుడు ఒక సలహా ఇచ్చారు ఎవరో, వీళ్ళని ఈ జనాంగాన్ని కత్తితో చంపలేం, వాళ్ళని ఎదుర్కోవడం ఎవరి వల్ల కూడా కాదు, దేవుని బిడ్డల్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు. దేవుని బిడ్డలు వాళ్ళు పేదోడా, వాడికి డబ్బులున్నాయా, వాడు చదువుకున్నాడా, వాడు పెద్దవాడా చిన్నవాడా, అస్సలు దాని సంగతులు ఏమి అనవసరం. నువ్వు యేసయ్యను కలిగి ఉన్నావా, నిన్ను ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు, నీకు హాని చేయడం ఎవరి వల్ల కాదు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీవు దృష్టిలో పెట్టుకుంటే అవిశ్వాసిగా ఎప్పుడు కూడా ఉండవు. విశ్వాసంతో ఉండండి. విశ్వాసంతో ఈ మాట, నన్ను ఎదుర్కోవడం ఎవరి వల్ల కూడా నిన్నెవ్వరు ఏం చేయలేరు. యాకోబులో ఏ మంత్రం లేదు, ఏ శకునం లేదు, ఎవరు ఏం చేయలేరు మిమ్మల్ని. అది తెలుసు అతనికి. అందుకని ఏం చేయాలా అని ఆలోచించాడు. కత్తితో నేను ఎదుర్కోలేను వీళ్ళని. మహావీరులు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంతమందిని జయించుకుని వచ్చారు. గుండెలు అవిసిపోతున్నాయి. ఆ మోయాబు రాజు, వాడి పేరు బాలాకు. ఏం పేరు? బాలాకు అనేటువంటి రాజు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ యెహోవా ప్రవక్త ఒకడు ఉన్నాడు, ఆయన పేరు బిలాము. తీసుకురా అతను ఒకసారి. ఎందుకంటే ఆ బిలాము వచ్చి, బిలాము నోట దేవుడు మాట పెట్టాడు. అతను అవునంటే అవును, కాదంటే కాదు. బిలాము వచ్చి ఇప్పుడు ఈ ప్రజలను శపిస్తే వాళ్ళు అక్కడికక్కడ చావాలి తప్ప కత్తితో నేను వాళ్ళని చంపలేను. సో బిలామును తీసుకురండి అని బిలాముకి చాలా వెలగల బంగారం, వెండి, వస్త్రాలు, వస్తువులు, ఇక హ్యూజ్ కానుకలు అన్నమాట. ఆ కానుకలన్నీ బిలాము దగ్గరకు తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆఫీసర్స్, రాజు దగ్గర ఉన్నటువంటి దూతలందరూ వెళ్ళి బిలాము గారి దగ్గరికి వెళ్ళి, రాజు నిన్న ఒకసారి రమ్మని చెప్పాడు, ఇదిగో ఈ కానుకల్ని ఫస్ట్ వెల్కమ్ గిఫ్ట్గా తీసుకోమన్నాడు అని చెప్పి ఇచ్చారు. అది చూసేసరికి మనోడు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆయన ప్రవక్తే, కానీ రాజు దగ్గర నుంచి వచ్చి మామూలుగా ఉండవు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన రేంజ్ని బట్టి మనం కానుక తీసుకెళ్తాం. రాజుగారు వస్తే మరి రాజుగారు ఎంత రేంజ్లో ఇవ్వాలి కానుక, అందుకని ఆ రేంజ్లో పంపించాడు ఆయన. వాటి వైపు చూస్తున్నాడు, కానీ ఏమన్నాడంటే, రమ్మన్నారు కానీ నేను యెహోవా సెలవు లేనిదే అవునని కానీ కాదని కానీ వస్తానని కానీ రానని కానీ ఏమి కూడా చెప్పలేను నేను. కాబట్టి నా దేవుణ్ణి అడిగి చెప్తాను, ఈ రాత్రికి మీరు ఇక్కడ స్టే చేయండి అన్నాడు ఆయన. రాత్రికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ గెస్ట్ హౌస్లో పడుకున్నారు. ఈయన వెళ్ళాడు, ప్రార్థన చేసి ప్రభువా నాతో మాట్లాడు అని పడుకున్నాడు.
పడుకున్నప్పుడు దేవుడు వచ్చి చెప్పాడు, నువ్వెంత మాత్రం వాళ్ళతో వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు చేస్తున్నది నా బిడ్డలకి వ్యతిరేకంగా, నువ్వు వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు అని చెప్పాడు. మార్నింగే లేచి, సారీ బ్రదర్ నేను రాను, నా దేవుడు మీతో రావద్దన్నాడు అని చెప్పారు. అయ్యో ఎంత పని, ఇది రాజుగారు మీకు కబురు పెట్టారు, మీరు రారా, ఇది ఎంత పని అయిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళి రాజుకి చెప్పారు. వాళ్ళ దేవుడు వెళ్ళొద్దన్నాడంట, అందుకని ఆయన రాడు అంటే ఇంకా పెద్ద కానుకలు పంపించాడు ఆయన రాజు, ఇంకా వెలగల వస్తువులు పంపించాడు రాజు. ఈ కానుకలన్నీ ఇంకా పెద్ద ఆఫీసర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఒక్కసారి రమ్మంటున్నారు రాజుగారు అంటే, అయ్యా మా దేవుడు వెళ్ళొద్దన్నాడు, నేను రాకూడదు అని చెప్పాడు. చూడండి మీకోసం ఏం పంపించాడో, ఇంకా ఉన్నాయంట ఇస్తాడు అనగానే ఒకసారి ఏమైపోయింది, ఆయనకి అట్రాక్షన్, ఆశ పడిపోయాడు. ఆయన పడిపోయి, ప్రభా వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారు, మరి బాగోదు కదా, రాజు రమ్మంటున్నాడు బాగోదు కదా, ఇంకొకటి ఏదైనా చెప్పండి, ఇంకోసారి ఏదైనా చెప్పండి, ఇంకోసారి ఏదైనా చెప్పండి. మీకు కూడా ఏదైనా ఒక ప్రవచనం దేవుడు చెప్పి ఇది వద్దు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేయండి సిస్టర్, ఇలా ప్రార్థన చేయండి సిస్టర్, అలా ప్రార్థన చేయండి సిస్టర్, పోనీ ఇలాగేమైనా చెయ్యొచ్చేమో, అది కట్టించుకోవచ్చేమో అపార్ట్మెంట్, పోనీ అలాగేమైనా చేసేయచ్చేమో అని అడుగుతుంటారు, అవునా కదా. అంటే ఒక్కసారి దేవుడు నో అన్నాడు అని అంటే ఇది ఎంత పెద్దదైనా కూడా అది మీరు నో అంతే. ఒకసారి దేవుడు అవును అన్నాడంటే అవును అంతే. అలా కాకుండా దాంట్లో మీరు బోళ్ళని రకాలైనటువంటి వేసి వెతుక్కున్నారనుకోండి, ఓకే అంటాడు లాస్ట్కైనా, కానీ దాంట్లో చాలా పెద్ద డ్యామేజ్ ఖచ్చితంగా నీకోసం అక్కడ కాచుకొని ఉంటుంది. ఇలా బోళ్ళ మంది జీవితాల్లో జరిగింది అది. మళ్ళీ అడుగుతున్నాడు, దేవా నేను వెళ్ళుదునా, ఏం చేయాలి ఏం చేయాలి. ఇక దేవుడికి చిరాకు వచ్చి, పోరా పోగానే ఏమీ చెప్పక అక్కడ ఏమీ మాట్లాడకుండా వచ్చేయని చెప్పాడు. వెళుతున్నాడు ఈయన, ఓకే చాలా సంతోషం వచ్చేసింది, ఒక పక్క నుంచి భయం వేస్తుంది. సంతోషం వచ్చింది, గిఫ్ట్లన్నీ తీసేసుకున్నాడు, ఇంట్లో పెట్టాడు, బయలుదేరాడు గాడిద మీద. వెళ్ళిపోతున్నప్పుడు గాడిద చాలా వ్యతిరేకిస్తుంది వెళ్లకుండా. గాడిదని చిదగొట్టాడు, అక్కడ గట్టి కొట్టాడు. కొడితే గాడిదకి నీ దేవుడు నోరు తెరిచాడు. గాడిద అంటది, నేను ఎప్పుడైనా నీకు వెళ్లకుండా ఇలాంటి పనులు చేశానా, నేను ఎప్పుడైనా నేను వ్యతిరేకించానా, నేను ఎప్పుడైనా నీకు ఎదురు చెప్పానా, ఎందుకు అలా కొడుతున్నావు అంటుంది గాడిద. అలా అంటున్నప్పుడు అప్పుడు యెహోవా ఈ బిలాము కనులను తెరిచాను. అప్పుడు ఏం కనిపించిందంటే ఒక దేవదూత దూసిన ఖడ్గము. అది ఈ గాడిద కానీ ఇటు అటు తప్పించుకోకపోతే అయ్యగారి తల పోయేది అక్కడ. మొత్తానికి తప్పించుకుని వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు బాలాకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈగర్గా వెయిట్ చేస్తూ ఈయనకి చాలా ఆనర్ చేశాడు. ఇంకా ఆనరింగ్ ఇలా అలా లేదు, మర్యాదలు ఎంత ఘనంగానో చేసి, రండి సార్ రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అంటే ఎన్నో ఎద్దులు తెమ్మన్నాడు, ఎన్నో బలి పశువులు తెమ్మన్నాడు, కోడెలను తెమ్మన్నాడు. కొండలెక్కారు, కొండ మీద బలి పశువుల్ని యెహోవాకి బలి అర్పణ అర్పించారు. ఆ బలియాగం అంతా ధూపంలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శపించు చూడు అనగానే ఇక్కడ ఏం జరిగిందంటే బిలాముని తీసుకెళ్ళి కొండ మీద నుంచోబెట్టి బలులు అర్పించారు. అర్పించిన తర్వాత చూడండి ఒకసారి ఇలా చూడండి అని చెప్పి బిలాముకి చూపిస్తున్నాడు. బిలాము ఒకసారి కనులెత్తి చూడగానే వీళ్ళందరూ యాకోబు సంతతి కదా, యాకోబు ఇజ్రాయేలు వాళ్ళ గుడారాలు, వాళ్ళ గోత్రాలు చెప్పిన గుడారాలు వేసిన గుడారాలను ఇలా చూడంగానే అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని ఆత్మ దిగొచ్చి ఇంకా ప్రవచించడం మొదలుపెట్టాడు. యాకోబు నీ గుడారాలు ఎంత రమ్యములయ్యా, నదీ తీరమందలి తోటవలే ఉన్నాయి నాయన. ఈ పాట పాడతాం కదా మనం. ఇవన్నీ ప్రవహించే వాగుల్లాగా ఉన్నాయి. ఇక సువాసన వెదజల్లేటువంటిలా ఇంకా ఏం చేస్తున్నాడో తెలియదు, ప్రవచించేస్తున్నాడు. ఫుల్ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ బాలాకు ఎందుకు రప్పించాడు ఇక్కడికి? శపించడానికి రప్పించాడు కదా. ఇంకా దీవెన, ఏ ఆగు అంటున్నాడు ఇక్కడ ఈ రాజు. ఏమి ఆగు, ఈయన పరవశుడైపోయి మొత్తం అక్కడ దీవెనలు వర్షం కురిపించేశాడు. అక్కడ ఎంత పని చేసావయ్యా బాబు, నేను శపించడానికి తీసుకురామంటే మరీ ఆశీర్వదించావేంటి అంటే, యెహోవా సెలవు లేనిది అవునని కానీ కాదని కానీ నేను ఆయన నా నోట ఏ మాట పెట్టాడో నేను అది చెప్పగలను తప్ప, ఆయన జనాంగాన్ని ఎవడైతే దీవిస్తాడో వాడు దీవించబడతాడు, ఎవడైతే శపిస్తాడో వాడు శపించబడతాడు. ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. హల్లెలూయా. నిన్ను ఎవరైనా శపిస్తున్నారనుకోండి, గట్టిగా నవ్వండి. ఎందుకని? నిన్ను శపించేవాడు శాపం వెంటనే పొందుకుంటాడు, నిన్ను దీవించేవాడు దీవెని వెంటనే పొందుకుంటాడు. అది మనకి ఇచ్చేసిన వాగ్దానం. అది నువ్వు అలా ఊరుకుంటావేంటి? వాళ్ళు ఒకటి శపిస్తే నువ్వు 20, 10 కూడా కాదు 20 మాటలు అంటేనే కానీ అసలు అన్నం తినవా రోజు నువ్వు.
నన్నే అంటారా, ఎంత మాట అంటారా, వాళ్ళు ఇలా అయిపోవాలి, ఇలా అలా అయిపోవాలి, వాళ్ళు అందుకే అలా ఉన్నారు, వీళ్ళు ఇందుకే ఇలా ఉన్నారు. అవునా కదా? నువ్వు నిన్నెవరైనా శపించినప్పుడు చక్కగా ఉయ్యాల్లో కూర్చొని ఊగొచ్చు, నువ్వు చక్కగా పడుకోవచ్చు, ఇంటికి వెళ్ళి చక్కగా అన్నం తినవచ్చు, బిర్యానీ వండుకోవాలి ఆ రోజు నువ్వు. ఎందుకని? నిన్ను శపించే శత్రువు తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తాడు దేవుడు. అలాని వాడికి బలేగయింది అని కాదు, నీకు ఆ నోటి మాటల యొక్క దోషము నీ మీదకి రాదు. హల్లెలూయా. నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఆ మాటల యొక్క దోషం నీ మీదకి రాదు. ఆయన నీకంటే ముందుగా ఆయన ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి నీ మీదకి ఆయన రానియడు. ఆయన జనము, ఆయన జనాంగాన్ని శపించడానికి వచ్చినటువంటి ఈ బిలాము యొక్క ఎత్తుగడ ఎంత మాత్రం కూడా అక్కడ, బాలాకు యొక్క ఎత్తుగడ అక్కడ ఎంత మాత్రం కూడా సక్సెస్ అవ్వలేదు. సరికదా? రెట్టింపు దీవెనలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు వాళ్ళందరికీ. ఇక నీకు గొప్ప జనం అయిపోతావు, నువ్వు ఇలాంటి రాజులను జయిస్తావు, అలా జయిస్తావు, నువ్వు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతావు, నీ గుడారాలు ఇలా అయిపోతాయి. మొత్తం ఫుల్ బ్లెస్సింగ్స్ అక్కడ. కొండకి తీసుకెళ్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, కొండకి డబ్బులు ఆఫర్ చూపిస్తున్నాడు. నోవే. మొత్తానికి ఈ యొక్క ప్లాన్ సక్సెస్ అక్కడ అవ్వలేదు. అప్పుడు ఇక బిలాముకి గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఇన్ని గిఫ్ట్లు అయితే తీసేసుకున్నాను నేను, రాజు ఇంత కష్టపడి నన్ను తిప్పుతున్నాడు, నేను ఖచ్చితంగా ఆ ప్రజలను నేను శపించలేనయ్యా. ఆ ప్రజలను శపించడం ఎవ్వరి వల్ల కూడా కాదు, ఎందుకంటే వారు యెహోవా వలన దీవించబడిన వారు. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని వలన ప్రతి వారం కూడా దీవించబడిన వాడవైతే నీ మీద విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నిన్ను ఎవరు ఆత్మ పొందుకున్న వారిని ఎవరు శపించినా వెనువెంటనే వారి మీదకి ఆ యొక్క శాపము వెళ్ళిపోతుంది. అది తీరి, అది ఖచ్చితం అది. కాబట్టి ఇక్కడ ఈ బాలాకు ఏం చేస్తున్నాడంటే తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడు బిలాము ఒక బోధ చేశాడు. జాగ్రత్తగా వినండి ఇది. ఈ బిలాము బోధ చేశాడు ఏంటంటే, ఆయన ప్రజలను ఎవ్వడు కూడా ఏం చేయలేడయ్యా. కాబట్టి ఆయన ప్రజలు చెడిపోవాలన్నా, ఆయన ప్రజలకి రోగాలు రావాలన్నా, ఆయన ప్రజలు పాడైపోవాలన్నా ఆయనే ఏమైనా చెయ్యాలి తప్ప మనుష్యులుగా మనం ఎవరం కూడా ఏమీ చేయలేం. ఆయనే తన ప్రజల పక్షంగా కోపపడాలంటే ఆయనకి నచ్చని 2 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు గనుక ఈ ప్రజలలోనికి వెళ్ళాయి అని అంటే ఆయనే తిరిగి పనిష్ చేసేస్తాడు ఆ ప్రజల్ని అని దేవుడి యొక్క రహస్యం అక్కడ చెప్పేసిపోయాడు వాడు. చూడండి. కాబట్టే ఆ బిలాము సాధారణంగా సేవకులు చనిపోయే చావు చావలేదు. మీరు 31వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రజలు వచ్చి వాడిని కత్తితో చంపి అక్కడ నాశనం చేస్తారు. అంతటి చావు చనిపోయాడు ఒక ప్రవక్త. ఎందుకని? అతడు దేవునికి విరోధమైనటువంటి బోధని ఆ రాజుకు చేసి, ఆ దేవుడికి చాలా అసహ్యమైనది ఏంటంటే జారత్వము, వ్యభిచారానికి సంబంధించినటువంటి క్రియలు వాళ్ళ దేవుడికి చాలా అసహ్యము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీ దేశము మోయాబు దేశం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కొంచెం అందంగా రూపు రంగు బాగున్న వాళ్ళని, చూడడానికి అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళని, కొంతమంది అమ్మాయిల్ని వాళ్ళ మీదకి నువ్వు ఎర్రగా వదిలినట్లయితే, వాళ్ళు వెళ్ళి అక్కడ అట్రాక్ట్ చేసి వాళ్ళ కనుల ముంద పదే కనబడుతున్నట్లయితే, వాళ్ళు అక్కడ తాగి డాన్సులు చేస్తున్నట్లయితే, ఈ ఇజ్రాయేలీలు మగవాళ్ళు వాళ్ళను చూసి అట్రాక్ట్ అయిపోతే వెంటనే దేవుని శాపము వారి మీదకి వస్తుంది అని రహస్యాన్ని చెప్పిపోయాడు ఈ బిలాము. అదే బిలాము బోధ. ఇప్పుడు ఈ రాజు ఇమ్మీడియట్ యాక్షన్ కదా అక్కడ. వెంటనే అక్కడ ఉన్నటువంటి అందమైన అమ్మాయిల్ని, కొంచెం అట్రాక్టివ్గా ఉన్నటువంటి స్త్రీలని, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఇజ్రాయేలీల గుడారాల దగ్గరికి వలలతో విసిరారు వాళ్ళందరినీ. వీళ్ళొచ్చి అక్కడ డాన్సులు వేయడం, వీళ్ళొచ్చి వీళ్ళని అట్రాక్ట్ చేయడం, ఈ మగవాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అటువైపు చూసి అట్రాక్ట్ అయిపోయి ఆ మోయాబు స్త్రీలతో తప్పు ఎప్పుడైతే ప్రారంభించారో చేయడం, వెంటనే యెహోవా యొక్క శాపం అక్కడికి దిగొచ్చేసింది. మనం అనుకోవచ్చు, మరి దేవుడికి తెలియదా, అక్కడ ప్రొటెక్ట్ చేయొచ్చు కదా వీళ్ళని, ఆ స్త్రీలు రాకుండా కాపాడొచ్చు కదా. అది కూడానా? అటువంటి స్త్రీలు మన చర్చికి రాకుండా కాపాడతాడా దేవుడు? నేను చూడకూడదు అంటే అటువంటి స్త్రీలు రాకుండా కాపాడొచ్చు కదా. ఇది కాదు అక్కడ. నీకు దేవుడు ఇచ్చాడు కొన్ని ఆజ్ఞల్ని, కొన్ని సూచనల్ని, కొన్ని కట్టడల్ని. ఇవి చెయ్యి, ఇవి చెయ్యొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చూడు, ఇలా చూడకు. అవునా కదా? పాత నిబంధన కాలంలో చట్టం ఎలా ఉంది అని అంటే, కంటికి కన్ను పంటికి పన్ను. ఎవడైనా కూడా ఒక తప్పుడు పని చేశాడు అని అంటే, వాడు శరీరంతో తప్పుడు పని చేశాడు అంటే వెంటనే పనిష్మెంట్ ఇమ్మీడియట్గా వచ్చేసేది. ఇప్పుడు మిరియాము మోషేని తిట్టింది.
మిరియాము మోషే భార్యను బట్టి సణిగింది. మన స్వజనులలో ఎవరు లేరు అనుకుని ఈ కూషు దేశస్తురాలను చేసుకున్నావా అని సొంత అక్క తమ్ముడిని, అక్కే కదా, అక్కే తమ్ముడిని సణిగినప్పుడు, కానీ ఆ తమ్ముడు అనే ఆయన దైవ సేవకుడు కనుక ఆయనని సణిగితే చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే ఒక శాపం నోట్లోంచి రిలీజ్ చేసిందో ఆవిడ మీదకి ఇమ్మీడియట్ శాపం వెళ్ళిపోయింది. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది ఆవిడకి. అంటే పాత నిబంధన కాలంలో జడ్జిమెంట్ ఎలా ఉండేదంటే ఇమ్మీడియట్గా ఉండేది. మనం అనుకుంటాం, అమ్మ ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం, ఈ కృపాకాలంలో ఎక్స్క్యూజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు మనకి వెంటనే తప్పు చేసిన వాడికి వెంటనే పనిష్మెంట్ రాకపోవుట చూసి అనేకులు ఇంకా చెడిపోతున్నారని రాయబడి ఉంది దాంట్లో. కానీ పాత నిబంధన స్టాండర్డ్స్ కంటే నూతన నిబంధన స్టాండర్డ్స్ చాలా హై. మీకు తెలియదు అది. పాత నిబంధనలో నువ్వు శరీరంతో అక్కడ మోయాబు స్త్రీలతో ఈ యొక్క ఇజ్రాయిలీలు పురుషులు పాపం చేస్తే దేవుడికి కోపం వచ్చింది. న్యూ టెస్టిమెంట్ బేస్ ఏంటో మీకు తెలుసా? ఒక స్త్రీని సెకండ్ లుక్ ఇలా వేశాడు అని అంటే అక్కడ జీవగ్రంథంలో నీ గురించి నీవు వ్యభిచారివి అని రాయబడింది. అక్కడ ఖచ్చితంగా స్టాండర్డ్ ఎంత హైయో ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఒక్క స్త్రీని అటువంటి దృష్టితో నువ్వు చూసావంటే, బిల్లీ గ్రహాం గారు రాశారు. బిల్లీ గ్రహాం గారు తన బుక్లో ఏం రాశాడంటే, ఫస్ట్ లుక్ అనేది నార్మల్, ఇలా చూస్తాం, ఎవరు వచ్చారు, ఓకే, ఇక్కడ ఈ అబ్బాయి గౌరీ ఉన్నాడు, అక్కడ ఆ బ్రదర్ ఉన్నాడు, ఓకే. ఇప్పుడు సెకండ్ లుక్, వీడెవడేడు కొంచెం బాగున్నాడు, ఈ పిల్లోడు ఎవడు ఎలా వచ్చాడు, ఈ కుర్రోడు ఎవడు ఎలా వచ్చాడు అని నువ్వు సెకండ్ లుక్ థర్డ్ లుక్ వేసావా, అది పాపము కింద అక్కడ నోట్ చేయబడుతుంది అని బిల్లీ గ్రహాం రాశాడండి. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ఓల్డ్ టెస్టిమెంట్ స్టాండర్డ్స్ కంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. న్యూ టెస్టిమెంట్ యొక్క స్టాండర్డ్ చాలా హై లెవెల్. అందుకే ప్రభు ఏమంటాడంటే, ఒక్కవేళ నీ కన్ను కానీ నిన్ను అభ్యంతరపరుస్తున్నట్లయితే ఆ కన్ను పెరికి అవతలకి విసిరేయి. ఒక కన్ను పోతే నీకేమీ నష్టమేమీ లేదు, ఇంకొక కన్ను ఉంది కదా. నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నీకు 2 కళ్ళు మళ్ళీ అనుగ్రహించబడతాయి. ఇక్కడ ఒక కన్ను పోయినా పర్లేదు. ఒకవేళ నీ చెయ్యి కానీ నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకో, చెయ్యి నరికేసి అక్కడికి ఆ తర్వాత చెయ్యి నరికేరా నువ్వు. ఎందుకంటే ఆ చెయ్యే కదా నిన్ను అభ్యంతరపరుస్తుంది. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ శరీరంలో ఏ అవయవము నిన్ను అభ్యంతరపరుస్తుందో దాన్ని ఇక్కడ కాల్చేసినా పెరికేసినా పర్వాలేదు. అది హై లెవెల్లో ఉందా, లో లెవెల్లో ఉందా స్టాండర్డ్ మనకు తెలియక పాత ధర్మశాస్త్రం చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు మన కృపాకాలము ఎంత లిబరల్గా ఉందో అనుకుంటున్నారు మీరు. ఈ స్టాండర్డ్ చాలా హై. ఎందుకంటే కన్నును పెరికేసుకునే కంటే ఈ డీవియేట్ చేస్తున్న సెల్ ఫోన్ను పెరికేయడం మంచిది కదా. చెయ్యిని పెరికేసుకునే కంటే కదండి, అవునా కదా, అర్థమవుతుందా? ఈ కన్ను పోగొట్టుకునే కంటే సెల్ ఫోన్ పోగొట్టుకోవడం మంచిది కదా. ఈ కన్నును పోగొట్టుకునే కంటే కన్ను మూసుకుని పక్కకు పోవడం మంచిది కదా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను ఈజీగా చెప్తున్నాను, మీకు సరదాగా చెప్తున్నాను, కానీ అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాల్ని ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ దినాలలో సాతాను యొక్క స్ట్రాటజీ ఏమైతే ఉందో ఈ రోజుల్లో కూడా వాడి యొక్క స్ట్రాటజీ సేమ్, మారవు అవేమి కూడా, ఏమీ మారవు. అసలు ఆ రోజు ఎలా వలేసాడో ఈ రోజు సేమ్ వలే ఉపయోగిస్తాడు. వాడు చాలా ముసలివాడు కదా, అప్పుడువే స్ట్రాటజీస్ అన్నీ, కొత్త ఏమి ప్రవేశపెట్టాడు వాడు. అప్పుడు ఏం వేశాడో ఇప్పుడు అవే వలలు విసురుతూ ఉంటాడు. అటువంటి అట్రాక్షన్స్ని మన ఎదరికి తీసుకొస్తూ ఉంటాడు. అక్కడికి అలాంటి స్త్రీలను తీసుకొచ్చినప్పుడు అటువంటి స్త్రీలను చూసి వీళ్ళు పొరపాటు చేసినప్పుడు తెగులు రేగింది. 23,000 మంది అక్కడికక్కడే చచ్చారు ఆ రోజు. తెగులు రేగింది. దేవునికి కోపం వస్తే జరిగేది రోగమే. తెగులు రేగింది. ఆ తెగులు రేగి అక్కడ అందరూ కూడా అక్కడ చనిపోతూ ఉన్నప్పుడు మోషే గోల పెడతాడు. అక్కడ గోల పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తున్నారు, ఈ పనులు జరుగుతుంటే పెద్దల్లో గోత్రానికి పెద్దలు ఎవడెవడున్నాడో వాడిని తీసుకొచ్చి ఉరేయమన్నాడు దేవుడు. అక్కడ సన్సెట్ అయ్యేసరికి వాళ్ళందరినీ ఉరివేయాలని చెప్పాడు దేవుడు. ఈ లోపల ఆడవాళ్ళు, స్త్రీలు, పిల్లలు గోల పెట్టి ఏడుస్తున్నారు. గోల పెట్టి ఏడుస్తుంటే ఫీనెహాస్ అనేవాడు లేచాడు. మీకు ఈ స్టోరీ నేను చెప్పాను మీకు. ఫీనెహాస్ అనే ఆయన ఎవరు అనంటే ఈ యొక్క అహరోను యొక్క మనుమడు. ఈ ఫీనెహాస్ అనే ఆయన లేచి అక్కడ కొబ్జీ అనేటువంటి ఒక స్త్రీని తెచ్చేసుకున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి, ఇంత జరుగుతుంది ఇక్కడ, తెగిలిలా రేగిపోతుంది, కరోనా వచ్చి చేస్తున్నారు, ఈ పనులు ఆ పనులే.
అదే జరిగింది అక్కడ. ఆ గోడ దూకి మరి ఆ కొబ్జీ అనేటువంటి స్త్రీని తీసుకొచ్చాడు. వాడు గుడారంలోనికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి గుడారంలో ఉండగా ఫీనెహాస్ వచ్చి బళ్ళెముతో ఇద్దరిని పొడి చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నా హృదయంలో ఏం వాంఛ కలిగి ఉన్నాను, నువ్వు అది చేసావు కనుక అప్రిషియేట్ చేస్తున్నాను నిన్ను అన్నాడు దేవుడు. అంటే దేవుడు, నేను ఏం చెప్తున్నానంటే అందరినీ చంపేయమని చెప్పట్లేదు. ఈ రోజుల్లో చంపడాలు లేవు, చెప్పాను కదా ఇప్పుడే. వెంటనే ఏం చావు రాదు, చేసిన వెంటనే ఏం పనిష్మెంటు రాదు. కానీ చెప్పాను, నీ జనరేషన్కి వెళ్ళిపోతుంది ఆ కర్స్. నీ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఏం విత్తావో ఇక్కడ అది కోయవలసిన. ఈ బిలాము బోధన అనుసరించు వారు నీ సంఘంలో ఉన్నారు గనుక బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు ఆయన. మై డియర్ చర్చ్, బీ కేర్ఫుల్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిలాము బోధన అనుసరించేవారు, ఏం పర్వాలేదు లేని ఇటువంటి వ్యవహారాలు చేసేవారు. చర్చెస్లోనే జరిగిపోతున్నాయి ఇవన్నీ. చర్చెస్లోనే అట్రాక్షన్స్ చేస్తున్నారు. చర్చెస్లోనే వీళ్ళందరూ పాడైపోతున్నారని దేవుడు మొత్తుకుంటున్నాడు. కనుక ఇప్పుడే నీవు మారు మనస్సు పొందు. నీవు మారు మనసు పొందితే కొన్ని బెనిఫిట్స్ నేను ఈరోజు ఇవ్వాలనుకున్నాను. ఈ బెనిఫిట్స్ మామూలువి కాదు సుమా. నిత్య రాజ్యానికి వచ్చే వరకు కూడా హల్లెలూయా, ఆ తెల్ల రాతినిస్తాను నీకు. ఎంత మంచి బెనిఫిట్స్ అంటే, ఏమండి, మనం చేసేవి చాలా చిన్నవి, కానీ మనం పొందుకునేవి చాలా పెద్దవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్త్రీలమైన పురుషులమైన మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు నిన్ను స్వచిత్తానికే విడిచిపెట్టాడు అంతే తప్ప ఏదేను తోటలో ఆ చెట్టు పెట్టకుండా ఉంటే బాగుండు కదా. దేవుడు ఎవరు పెట్టమన్నారు ఆ చెట్టుని? పాపం ఇప్పుడు చూడకుండా ఉండాలంటే చెట్టు లేకుండా ఉంటే బాగుండు కదా. ఇలాంటి బోధ ఉంది. పెడతాడు దేవుడు అక్కడ, కానీ నువ్వు జయించాలి. జయించు వానికి నేను మన్నాను భుజించనిత్తును. ఒకవేళ నిన్ను అభ్యంతరపరిచేది ఏమైనా ఉంటే, నీ శరీరంలో అవయవాలు పాడైపోకుండా అభ్యంతరపరిచేదాన్ని పారవేయవయ్యా అవతలకి. ఆయనే వచ్చి నీ కళ్ళు తీసేసే కంటే, నువ్వే వచ్చి పెరికేసుకునే కంటే, నీవు ఏం చేస్తావంటే నిన్ను అభ్యంతరపరిచేటువంటి ఆ సినిమాలు అవ్వచ్చు, చెత్త చెదారం అవ్వచ్చు, నీ కళ్ళతో ఏమైతే చేస్తున్నావు అవ్వచ్చు, వాటిని నీవు తృణీకరించు, వాటిని రిజెక్ట్ చేయి. నీవు దేవుడి శక్తిని అడుగు, దేవుడిని కంట్రోలింగ్ పవర్ని ఇస్తాడు. నీవు జయించిన దినాన దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద నిన్ను అధిరోహింపచేస్తా. నీ పేరు గొప్ప చేస్తాను. నీ బిడ్డల తరాలను దీవిస్తాను. ఎందుకంటే నీవు ప్రత్యేకించబడిన వాడవు. నీవు ప్రత్యేకమైన జనాంగం. నిన్ను ఎవరేం చేయలేరు తెలుసా. నేను నీతో ఉన్నంతసేపు నీవు హీరోవే, ఆయన లేకపోతే నీవు జీరోవే. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన స్వంత శక్తి బలము చేత ఏమీ కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా సమస్తము సాధ్యము. దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యాలను మనం కాపాడుకోవాలి. మనకిచ్చిన ఈ సౌందర్యాన్ని కాపాడుకోవాలి. స్త్రీలైతే భక్తి పరులైన స్త్రీలకు తగినట్టుగా మన యొక్క వ్యవహారము, శైలి, మాట, అలంకరణ అన్నీ కూడా నడక పడక సమస్తము కూడా మనం అలా ఉండాలి. పురుషులైతే కోపమును సంశయమును లేనివారై 2 చేతులు పైకెత్తి అనుదినము 7 మార్లు దినానికి 3 మార్లు దినానికి ప్రార్థించిన దానియేలు వలె, అయితే ఆ యొక్క ఏమంటారు కొమ్మల రెమ్మలు ప్రవహించిన యోసేపు వలె ప్రతిష్ఠితులుగా దేవునికి సంబంధించిన డెడికేషన్స్ చేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పాను ఇటువంటి విషయాలను మనం కొంచెం రెక్టిఫై చేసుకుంటూ, ఆ మోయాబు స్త్రీలు ఎంతమంది మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సంఘంలో నాకేమీ బెనిఫిట్ లేదని వెళ్ళిపోవాలి. మోయాబు స్త్రీలు ఎంతమంది వచ్చినా, డోరిన్ అనేటువంటి ఒక స్త్రీ గురించి ఒక పుస్తకంలో రాయబడి ఉంది. ఇది చెప్పి నేను ముగిస్తా. ఆవిడెవరంటే డోరిన్, అమ్మాయి పేరు కారు చీకటిలో కాంతి రేఖ. ఆ బుక్ పేరు మీకు ఏమైనా దొరికితే తర్వాత చదువుకోండి. కారు చీకటిలో కాంతిరేఖ. అమ్మాయి ఒక స్లమ్ ఏరియాలో పుట్టినటువంటి ఒక అమ్మాయి. ఇక్కడ కాదు, ఫారెన్ కంట్రీలో జరిగిన ఇన్సిడెంట్ అది. సండే స్కూల్లో ఎప్పుడో ఈ యొక్క సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతూ ఉంటే ఆ సండే స్కూల్కి వెళ్ళిందంట. అక్కడ ఉన్నటువంటి పాట చాలా అట్రాక్ట్ చేసింది. తర్వాత వాళ్ళు పాడైపోయింది. ఆ అమ్మాయి పాడైపోయి పూర్తిగా చెడిపోయింది. పూర్తిగా పాడైపోయి ఆ వ్యభిచార గృహానికి వెళ్ళిపోయింది అక్కడ అమ్మాయి. ఆ తరువాత డైరెక్ట్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. బిల్లీ గ్రహాం గారి టైంలో జరిగింది ఇది. ఆ పాడైపోయిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే విచ్ క్రాఫ్ట్ నేర్చుకుంది అమ్మాయి. అంటే తెలుస్తుందా మీకు విచ్ క్రాఫ్ట్? తెలుగులో ఏమంటారు చెప్పండి? మాంత్రిక విద్యలు, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. అది నేర్చుకుంది అమ్మాయి. బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. అది నేర్చుకున్నప్పుడు ఎంతవరకు నేర్చుకుందంటే, అమ్మాయి కంటితో ఇలా చూసిందంటే పైన ఇలా ఎగురుతున్నటువంటి పక్షి అక్కడికక్కడే పడి చచ్చిపోద్ది. ఆ అమ్మాయి ఇక్కడే నుంచుంటుంది వచ్చి, కానీ మన ఎవరికి కూడా
కనపడదు. అంత లెవెల్ వరకు నేర్చేసుకుంది ఆ అమ్మాయి. అంత లెవెల్ వరకు నేర్చుకున్నాక లాస్ట్ లెవెల్ ఏంటంటే, ఇంకెవడైతే ఆ చీకటి రాజ్యానికి సంబంధించినటువంటి పెద్ద ఉంటాడో వాడితో పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు రాత్రి నిప్పుల మీద నడవాలి ఆ అమ్మాయి. ఆ నిప్పుల మీద నడిచేటువంటి కార్యక్రమంలో కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఈ చీకటి రాజ్యానికి సంబంధించిన అధిపతి వచ్చాడు. ఎందుకని? వివాహం చేసుకోవడానికి. ఎవరిని? ఈ అమ్మాయిని. ఆ చీకటి రాజ్యానికి సంబంధించిన అధిపతి ఎలా ఉంటాడో కూడా వాడిని వర్ణించి రాసింది. వాడి వర్ణన మనకెందుకు ఇక్కడ. కానీ వాడు ఎదురొచ్చి ఆ నిప్పుల మీద నడుస్తున్న ఈ అమ్మాయి చేతిని పట్టుకుంటాడు. అదే వివాహం జరుగుతుంది అక్కడ వాళ్ళిద్దరికి. వాడెవడంటే లూసిఫర్. లూసిఫర్ని డైరెక్ట్గా పెళ్లి చేసుకున్న అమ్మాయి. లూసిఫర్తో కాపురం చేసిన అమ్మాయి. మాంత్రిక విద్యలు నేర్చుకుని అసలు ప్రపంచాన్ని షేక్ చేసేసింది తన విద్యలతో. ఎంతోమందిని కోటీశ్వరులను చేసేసింది. అంటే ఈ లోకంలో ఉన్న పవర్స్ అన్నీ కూడా సంపాదించుకొని. అయితే ఒక దినాన ఆ అమ్మాయికి ఇంకా తర్వాత వాడితో అసలు ఇంకా పొత్తు కుదరట్లేదు. ఎందుకో గొడవ వచ్చింది వాడికి ఈ అమ్మాయికి. అలాగయ్యి మొత్తానికి విడిపించబడదామని చాలా ట్రై చేస్తుంది, కానీ ఆ అమ్మాయి విడిపించబడలేకపోయింది. ఒక దినాన అమ్మాయి యొక్క వేషధారణ ఇలా చూడంగానే ఇది మంచి స్త్రీ కాదు అని తెలిసిపోద్ది. మనకి కూడా తెలుస్తుంది కదా, కొంతమంది స్త్రీలను చూసినప్పుడు. తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? ఆ అమ్మాయి తాళపు గుత్తి ఇక్కడ పెట్టుకునేది అనమాట. పెట్టుకొని మరి ఏ రకమైన డ్రెస్ వేసుకునేది కూడా రాసుంది ఆ బుక్లో. బుక్ పేరు ఏం పేరు? కారు చీకటిలో కాంతిరేఖ. చదవండి, మీకు బుక్ స్టాల్. ఎందుకంటే ఇది చదివినప్పుడు మనకు తెలుస్తాయి, చాలా విషయాలు తెలుస్తాయి. తాళాన్ని ఇలా తిప్పుతుంది అనమాట, తిప్పుకొని నడుస్తుంది అమ్మాయి నడిచినప్పుడు. నడకలా ఉంటుంది. అంటే ఇండికేషన్ ఏంటంటే నేను సో అండ్ సో అని చెప్పడానికి, నేను మంచిదాన్ని కాదు, ఎవరైనా వస్తారా అని అడగడానికి తాళాన్ని తిప్పుతుంది. ఈ అమ్మాయి ఒక రోజు ఈవినింగ్ తాళం తిప్పుకుంటూ వెళుతుంది. ఆ రోడ్లో చాలామంది పురుషులు ఆ రోడ్లో వెళ్తున్నారు. ఎవ్వరూ అమ్మాయి వైపు చూడట్లేదు. హల్లెలూయా చెప్పండి. చాలామంది పురుషులు అక్కడ రోడ్డు మీద వెళుతున్నారు, బైబిల్స్ ఇలా చేత పట్టుకుని వెళుతున్నారు. ఎవరు దీని వైపు చూడట్లేదు. అందగత్తే, మంత్రగత్తే, అది రూపురేఖలు గలది, తాళాలు తిప్పుతుంది, వయ్యారం వలగబోస్తుంది, ఏదో చేస్తుంది. కానీ ఎవ్వరు నా వైపు చూడట్లేదు. ఏంటి వింత? ఎవడు నా వైపు చూడట్లేదు, ఏంటి వింత? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో నేనో చూస్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది. ఆ మీటింగ్కి వెళుతున్నారు వాళ్ళందరూ. బిల్లీ గ్రహాం గారు వచ్చారు అక్కడికి. అందరూ మీటింగ్కి వెళుతున్నారు. అందరూ వెళుతున్నారు కదా, ఎక్కడికి వెళుతున్నారో ఈ పురుషులందరూ అని చెప్పి వెళ్ళింది. ఎవ్వరు నా వైపు చూడట్లేదు. అక్కడ నుంచుని కూడా చుట్టూ చూస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా సాక్ష్యం. అక్కడ మీటింగ్లో నుంచుని కూడా చుట్టూ చూస్తుంది. ఎవరు ఏమైనా చూడట్లేదండి. ఏంటి? ఫస్ట్ వింత ఆవిడికి. ఆమెను చూడకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఆమె అలంకరణ, ఆమె అలా ఉంటుంది అంతే. అది చూసినప్పుడు ఎవరు చూడట్లే. అప్పుడు ఒక పాట పాడుతున్నారంట అక్కడ. ఒక పాట పాడుతుంటే అది తల్లి హృదయానికి సంబంధించిన పాట. అంటే దేవుడే మన తల్లి అన్నట్టు. మన తల్లి, మన ప్రభువే. ఆయన లాలిస్తాడు, ఆయన ఒడిలో పెట్టుకుంటాడు, ఆయన సేద తీరుస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు. ఇది మీనింగ్, ఇంగ్లీష్ పాట అది. ఇది మీనింగ్. ఆ పాట పాడుతున్నారంట. ఈ అమ్మాయికి కంట్లో నుంచి దారలు తెలుసా? దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంది. ఎంత శాటనిక్ పవర్ ఆమెను ఏలుబడి చేసిన దేవుడు ఎంత కనికర సంపన్నుడంటే ఆయన ఆత్మ ద్వారా ఆ రోజు ఆమెని సంధించాడు. హల్లెలూయా. సంధించినప్పుడు ఆ కుమార్తె ఏడుస్తానే ఉందంట. మీటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి అరుస్తుందంట, మరొకసారి పాడండి అది దీన్ని. అంటే పొగరలా ఉంది. ఈమెకి ఏం తెలుసు అక్కడ క్రమము, అక్కడ క్రమశిక్షణ ఏమైనా తెలుసా? మళ్ళీ పాడండి నేను చెప్తున్నాను అంటుందంట. ఎవరు ఆమెను పట్టించుకోవట్లా. అంత సిస్టమాటిక్గా సాంగ్ అయిపోయింది, ఆరాధన అయిపోయింది. సేవకుడు ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడు, మీటింగ్స్ జరిగిపోయినాయి. ఆ తరువాత మరుసటి రోజు మళ్ళీ వచ్చిందంట. అంటే బిల్లీ గ్రహాం గారు కాదు, ఇంకా ఎవరి మీటింగ్సో వాళ్ళ పేర్లు. ఆ తర్వాత వచ్చి ఇంటికి రమ్మని ఆహ్వానించిందంట. ఆమె ఇంటికి తీసుకెళ్ళి చెప్పిందంట ఆమె స్టోరీ అంతా. నేను విడిపించబడాలని కోరుకుంటున్నాను అని. అసలు 10-30 మంది పాస్టర్లు దివారాత్రులు ప్రార్థన చేసిన ఆమెలో నుంచి ఆ దయ్యాలు వెళ్ళలేదంటండి. అంతకంటే పెద్ద పాస్టర్స్ని తీసుకొచ్చారు. 300 దయ్యాలని వదిలించారు ఆ అమ్మాయిలో నుంచి. 300 దయ్యాలు. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, కోపం అనేది, ఈర్ష్య అనేది, గర్వం అనేది, చెత్త చెదారం అనేది, శరీర హేయక్రియలకు సంబంధించినవి అయ్యేవి, వ్యసనాలు అయ్యేవి, సిగరెట్ అనేది, సినిమాలు అయ్యేది, జోగం అనేది, ఇవన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కటి దాని పేరు చెప్పి బయటికి వెళ్ళేదట. చెవుల్లోంచి వెళ్ళాయా దయ్యాలు, నోట్లోంచి వెళ్ళాయా దయ్యాలు. ఇక ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో ఆ ప్రదేశాల్లోంచి ఆ దయ్యాలు వెళుతుంటే
చచ్చిన దానిలాగా అయిపోయింది ఆ అమ్మాయి. ఆ రోజు శవమే, ఇంకేమీ పవర్ మిగలలేదు ఆ అమ్మాయిలో. 300 దయ్యాలను ఆమెలో నుంచి వదిలించారు. ఇవన్నిటికీ సంబంధించిన దయ్యాలు. ఈరోజు నేనేం చెప్తున్నాను, మనలో ఏమైనా ఇలాంటి అవలక్షణాలు కనబడితే అది నీకు సంబంధించింది కాదు, నీవు దేవుని సొత్తే. కానీ ఆ ఈవిల్స్ నీలో ఏలుబడి చేస్తున్నాయేమో, ఈరోజు వాటి నుంచి విడిపించడానికి మన ప్రభువు మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. అబ్నార్మల్గా నీవేమైనా వాక్యానికి విరోధంగా నీలో ఏమైనా లక్షణాలు కనబడుతుంటే ఇప్పుడే నీవు సరి చేసుకో, ఇప్పుడే నీవు మారు మనస్సు పొందు, ఇప్పుడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. పెర్గమ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. నికోలాయితుల బోధ ఉందేమో, అవి రాంగ్, అవి అలా నువ్వు ఎంత మాత్రం వెళ్ళకూడదు. దేవుని సంబంధికులు ఇలా ఉంటారు, ఇదిగో నా వాక్యానుసారంగా. ఒకవేళ బిలాము బోధ నీలో ఉందేమో, బీ కేర్ఫుల్, నువ్వు అసలు అలా ఎంత మాత్రం కూడా ఉండడానికి వీలేదు. ఒకవేళ నువ్వు అలా ఉంటే నా ఖడ్గమే నిన్ను వచ్చి అది నిన్ను ఖచ్చితంగా చంపేస్తుంది. అక్కడ ఆ ఖడ్గానికి దేవుడితో యుద్ధం చేసి ఎవడన్నా జయం పొందుకోగలడా? నేను వచ్చి నీతో యుద్ధం చేస్తా అంటున్నాడు ఆయన. ఆ మాట చూసారా మీరు? ఈ బోధలు కానీ ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మీ సిన్స్ కానీ మీ జీవితంలో ఉంటే నేను వచ్చి మీతో యుద్ధం చేస్తాను, జాగ్రత్త. ఒకవేళ కానీ మీరు మారు మనసు పొంది నన్ను యాక్సెప్ట్ చేశారనుకో, ఇలాంటివి మీలో నుంచి ఇప్పుడే ఎన్ని దయ్యాలు పారిపోతాయి ఈరోజు నేను చూడాలి. ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను మీకు, ఎన్ని దయ్యాలను మీరు ఇక్కడ నుంచి వదిలిపెడతారో. ఈరోజు లాస్ట్ ఆరాధనలో నేను ఇంక ముగించబోతున్నాను, అందుకే 11కి. ఈరోజు మీరు దాన్ని రిజెక్ట్ చేయండి అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. నేను దాన్ని పొమ్మని గద్దిస్తున్నానని చెప్పండి మీ నోటితో, అంతే. తలుపులు తెరిచిపెట్టాలి ఈరోజు. అన్ని దయ్యాలు ఇక్కడ నుంచి పారిపోవాలి. యవనస్తులైనా మధ్య వయస్కులైనా ఎంత ఎడిక్షన్లో మీరు ఉన్నా కూడా సమర్థుడు దేవుడు. నీకు ఆశీర్వాదం రాకుండా అడ్డుతున్నవి అవే, నీకు గర్భఫలము కలగకుండా అడ్డుతున్నవి అవే, నీ జీవితంలో నీ భర్త మారకుండా అడ్డుతున్నవి అవే, నీ ఇంట్లో ఏదైతే కొదువుగా ఉందో, సమాధానం లేదో, శాంతి లేదో, ఫ్లరిష్మెంట్ లేదో, వాటన్నిటికీ అడ్డుతున్నవి నీకు కనిపించని చీకటి శక్తులు. అవి నీలోనే ఏలుబడి చేస్తాయి. అందుకే కదా ప్రభువు ఏం చెప్పాడంటే, ఒకడు రక్షించబడి వాడి ఇల్లంతా చక్కబెట్టుకుని దయ్యాలని ఆడి శరీరంలో ఉన్న దయ్యాన్ని పారద్రోలి ఇల్లంతా ఊడ్చిపెట్టుకుని ఖాళీగా కూర్చున్న తరువాత అది పోయి మరి 7 దయ్యాలు, అదెల్లు ఇంకో 7 దయ్యాలు, అదెల్లు ఇంకో 7 దయ్యాలు. ఎన్ని దయ్యాలకి ఈ శరీరము ఆలయంగా ఉంది, నివాసంగా ఉంది. శానా అనే దయ్యాలు పట్టిన వాడిలో 1000 దయ్యాలు నివాసం చేశాయట. ఒక్కొక్కరి శరీరంలో ఎన్ని దయ్యాలు ఉంటాయి చెప్పండి. పిల్లలు మాట వినకపోవడం కూడా దయ్యాల పనే. పిల్లలు అధికంగా అల్లరి చేయడం కూడా వాటి పనే. అధికంగా నీకు ఈ ఇంట్లో మనమే తిడతాం, దయ్యంలాగా అంటామా లేదా? ఏంటది అలా ప్రవర్తిస్తున్నావు, దయ్యమా అంటామా లేదా? సాతానాన్ని తిడతాం కదా పిల్లల్ని. నిజమే, అది నిజమే. ఏది దేవునికి విరోధమైన లక్షణాలు ఉన్నాయో అవి పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు. కొంతమందికి గర్భంలో ఉన్నప్పుడే నీవు చేసిన ఆ చెడ్డ పనుల ద్వారా లోపలికి ఆ పిండంలోనికి వెళ్ళిపోతాయి అంటవి. ఇప్పుడు ఈ అమ్మాయిలో 300 దయ్యాలని వదిలించిన తర్వాత ఆ అమ్మాయి అడుగుతుంది, దేవుణ్ణి అడుగుతుంది, ఏడుస్తుంది నన్ను విడిపించమని. ఆ రాత్రి లూసిఫర్ వస్తాడు దాని దగ్గరికి. అంటే ఆ రాత్రి వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. నాకు జీసస్ కావాలి అని అడుగుతుంది ఆ అమ్మాయి. అస్సలు ఒప్పుకోడు. పద నేను ఒక చోటకు తీసుకెళ్తానని చెప్పి ఒక బ్రిడ్జి దగ్గర తీసుకెళ్ళి అక్కడ నుంచి నువ్వు దూకే అని అడుగుతాడు. ఎందుకంటే సాతానుకి మనల్ని చంపే శక్తి లేదు. జీవన్ మరణాలు దేవుని యొక్క వశములో ఉన్నాయి. వాడు అంతవరకు ఏడవగలడు, కానీ వాడేమి కూడా నిన్ను అంతవరకు నిన్ను ఈడ్చుకుని పోగలడు. ఆ తర్వాత నీకు నీవే చేస్తావంతే. నీకు నీవే శపించుకోవడం ద్వారానో, దూకేయడం ద్వారానో, ఆత్మహత్య చేసుకోవడం ద్వారానో ఏదో చేసుకుని నువ్వు చచ్చిపోవాలి తప్ప వాడికి చంపడానికి రైట్ ఎంత మాత్రం కూడా. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ బ్రిడ్జి మీద నుంచే పెట్టి దూకు అని చెప్తాడు ఆ అమ్మాయికి. దూకదు అమ్మాయి, అక్కడ పోరాడుతుంది ఆ అమ్మాయి. నువ్వు దూకు, చస్తావా లేదా? చాలా టార్చర్ పెడతాడు. ఆ అమ్మాయి చావదు. ఆ రాత్రి విడిచిపెట్టి, అంటే వాడి టైం అయిపోద్ది. 3 దాటిందంటే ఏంజిల్స్ వస్తారు. వాడి టైం అయిపోయింది, వాడు పోయాడు, ఈ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. అలా ప్రతి రాత్రి వచ్చి ఒక సిగరెట్ లాంటిది తీసుకొచ్చి ఒళ్ళంతా కాలుస్తాడు ఆ అమ్మాయికి. ఇక ఎంత టార్చర్ పెడతాడో అంత టార్చర్ పెడతాడు. కానీ ఆ అమ్మాయి లొంగదు, క్షీణించిపోతుంది, జీవం కోల్పోతుంది, ఇంకా రోగాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ శాటనిక్ ఫోర్సెస్ నుంచి బయటకు వచ్చిందో మామూలు అమ్మాయి అయిపోయింది. ఆ తర్వాత రోగాలన్నీ ఏలుబడి చేస్తే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్కి పరిగెత్తిపోయి అక్కడ హీలింగ్ పొందుకుంటుంది ఆ అమ్మాయి.
హీలింగ్ పొందుకున్న తర్వాత ఈ లూసిఫర్ని జయిస్తుంది. దేవుడే అక్కడ కట్ చేస్తాడు వాళ్ళ యొక్క రిలేషన్ని. ఆ తరువాత ఆ అమ్మాయి కంప్లీట్గా మారు మనసు పొందుకొని త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, ఆ యొక్క పబ్స్లో, క్లబ్స్లో వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలు పెడుతుంది. జేమ్స్ అనేటువంటి ఒక సువార్తికుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి 2000 years వరకు కూడా బ్రతికే ఉంది. 80 years బ్రతికిందండి ఆవిడ. ఎంత గొప్ప సాక్ష్యం అంటే అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని తెలియని రహస్యమైన సంగతులు ఉంటాయి. మనం అనుకుంటాం మనం న్యూట్రల్గా బతికేస్తూ ఉంటాం. అలా కాదు. అయితే నువ్వు వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. అపవాదికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. మాట విన్నారా? అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి. ఈరోజు ఎవ్వరు కూడా అపవాదికి మేము చోటు ఇవ్వదలుచుకోలేదు ప్రభువా. మేము లోకముతో రాజీ పడే ప్రసక్తి లేనే లేదు. పెర్గమా సంఘము రాజీ పడినట్లు మేము రాజీ పడే ప్రసక్తి లేనే లేదు. ఈరోజు మా శరీరంలో, మా జీవితంలో నీకు విరోధముగా ఉన్న ప్రతి దురాత్మను యేసు నామములో గద్దిస్తున్నాము దేవా. అవి ఇప్పుడే బయటికి పారిపోవును గాక, అవి మరలా రాకుండును గాక. మా చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె వేయబడును గాక, దేవుని యొక్క రక్త కంచె వేయబడును గాక. ఆయన రక్తపు కోటలోనికి మేము వచ్చేదుము గాక. దేవాని సన్నిధిలో మేము ఆడి పాడి కొనియాడాలి ప్రభువా. యేసు నామములో ఈ కార్యము మా జీవితంలో జరుగును గాక. 7 సంఘాల కొరకు మాట్లాడిన మాటల్లో ప్రతిదీ మా దేవునికి ఇష్టలుముగా మేము జీవించడానికి ఈరోజు మేము ఒక ఒప్పందం చేసుకుంటున్నాం ప్రభా. మాలో ఉన్న నిర్జీవత్వాన్ని తీసివేయండి ప్రభా. మాలో ఉన్న చేతకానితనాన్ని కాల్చివేయండి ప్రభువా. మమ్మల్ని ఎవ్వరు అట్రాక్ట్ చేయలేరు ప్రభువా. ఏ బిలాము బాధలు మాలోనికి రాలేవు ప్రభువా. ఏ ఒక్కటి మమ్మల్ని డీవియేట్ చేయలేవు ప్రభువా. ప్రతి ఒక్క సహోదరుడిలో ఉన్నటువంటి నీకు విరోధమైన లక్షణాలు ఇప్పుడే కాల్చివేయబడను గాక. ప్రతి ఒక్క స్త్రీలో ఉన్నటువంటి ప్రతి నీకు విరోధమైన క్రియలు కాల్చివేయబడను గాక. దేవా, మేము ఎంత మాత్రం కూడా ఈ లోకానుసారులము కాము తండ్రి. మేము ఆత్మ సంబంధులం ప్రభువా. మేము ఆత్మ సంబంధులం ప్రభువా. మేము ఆత్మ సంబంధులం ప్రభువా. మా ప్రభువు యొక్క రక్తము ప్రోక్షించి మా ప్రభువు మమ్మల్ని కొనుక్కున్నాడయ్యా. ఆయన మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నాడయ్యా. మాలో నిలబడ్డానికి దేనికి అధికారము లేదయ్యా. మా బిడ్డల్ని ప్రతిష్ఠిస్తున్నాము, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభా. మా పురుషులను ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. మా స్త్రీలను ప్రతిష్ఠిస్తున్నాం ప్రభా. నీ యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందయ్యా. నీ ఆశీర్వాదం మాకు కావాలి తండ్రి. దేవా, నీవిచ్చే ఐశ్వర్యము గొప్పది తండ్రి. నీ ప్రజలను వెండి బంగారాలతో బయటకు తీసుకొచ్చావయ్యా. నీ కృప గొప్పది నాయన. నీ యొక్క నాయన బలము గొప్పది ప్రభువా. దేవా, నీ సన్నిధిలో మా అగ్ని కోటవి నీవే అని ఒప్పుకుంటున్నాం. అందరం లేచి నిలవబడదామా? ఒక ప్రార్థన మీకోసం నేను చేయాలనుకుంటున్నాను.